హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిటేక్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే జనరల్గా ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేస్తాం ఫ్రెండ్స్. ఛార్జ్ చేసుకొని మొబైల్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వీడియో మాత్రం. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే దీనికి 30 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 30 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసినట్టయితే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే నాకు హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్. స్టార్ట్ చేద్దాం. కరెక్ట్గా మనం 50 ఇంచ్ పైప్ అయితే తీసుకోవాలి. దాంట్లో మనం స్కేల్ పెట్టుకొని 8 సెంటీమీటర్స్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మనకు ఎక్స్ట్రా వచ్చిన పైప్ కావాలంటే కట్ చేసుకోవచ్చు. మనం తక్కువ అయితే చిన్న సైజ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను 8 సెంటీమీటర్స్ అయితే పెట్టుకున్నాను. దాని అయితే యాక్సె బ్లేడ్తో కట్ చేసుకున్నాను. కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే కట్ చేయాలి. రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనం స్కేల్ పెట్టుకొని ఒక 6 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది దాదాపుగా దాంట్లో సగం అంటే 3 సెంటీమీటర్స్ని తీసుకొని రౌండ్ షేప్లో ఒక సర్కిల్, ఒక బ్యాక్ సైడ్ క్లోజ్ని అయితే తయారు చేయాలి. దానికోసం ఒక పీవీసీ షీట్లో ఒక రౌండ్ షేప్ కలర్ అనేది రౌండ్ షేప్ని అయితే కట్ చేయండి. కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉండాలి. కరెక్ట్గా రౌండ్ షేప్ని మనం ముందు తీసుకున్న పైప్ని అయితే కట్ చేసి ఉంచుకున్న పైప్ని ఒక సైడ్ అయితే క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఆ రౌండ్ షేప్ దాంతో మనం క్లోజ్ చేసేద్దాం. లోపల దాన్ని ఉంచేసి కరెక్ట్గా లెవెల్గా ఉంచేసి మనం ఫేకిక్ అయితే లోపలికి నీట్గా వేసేయాలి ఫ్రెండ్స్. ఫేకిక్ వేస్తే బాగా చాలా గట్టిగా క్లిస్టిక్ కాబట్టి బాగా అంటుకుపోతుంది. అన్నీ రౌండ్గా వేయాలి, కొంచెం ఉదరకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ అమెజాన్లో చాలా ఆన్లైన్లో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, మనం పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్షన్స్ని ఛార్జింగ్ మోడల్కి అయితే వైర్లు అయితే అంటించి అండ్ ఛార్జింగ్ చేయాలి ఫ్రెండ్స్. దాంట్లో ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఛార్జింగ్ చేసుకోండి. నేను సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డిస్ప్లే చేస్తాను. ఛార్జింగ్ అయితే చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ బ్లూటూత్ని అయితే మోడల్ని వైర్స్ కనెక్షన్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాటరీ అవుట్పుట్ కనెక్షన్ వైర్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవాలి. అక్కడ కూడా దానికి బ్యాటరీ అవుట్పుట్ కనెక్షన్ సింబల్స్ అయితే చూపిస్తారు. మీరు చూసి నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కనెక్షన్స్ తిప్పి ఉండకూడదు. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇది చూసి నీట్గా తయారు చేసుకోండి. టోటల్గా ఇచ్చాను. ఇది బ్లూటూత్ యాంప్లిఫైయర్ బోర్డ్ అనమాట. దీని నుంచి అంత ఫంక్షన్ అయితే అయ్యేది. దీనికి టోటల్గా ఒక సైడే 3 వైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 3 వైర్స్ని అయితే ఛార్జింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా 3 వైర్స్ పక్కనే ఇంకో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. 5 వోల్ట్స్ ఇన్పుట్ అనమాట. బ్యాటరీ కనెక్షన్ టర్మినల్స్కి అయితే ఛార్జింగ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఛార్జింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో బ్లూటూత్ బోర్డ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో LTR అన్న ఆప్షన్లు ఉంటాయి, ఈక్వల్గా. వాటికైతే కరెక్ట్గా వైర్ ఛార్జింగ్ చేసుకోండి. ఒకటి కూడా తిప్పించినా మనకు మ్యూజిక్ కానీ వర్క్ కాదు ఫ్రెండ్స్. కరెక్ట్గా ఛార్జింగ్ చేసుకోండి. అండ్ దానికి కూడా 5 వోల్ట్స్ పాజిటివ్ టర్మినల్స్ బ్యాటరీ ఉంటాయి. దానికి వైర్ తెచ్చుకోండి. దాని బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే బ్యాటరీ కనెక్షన్స్ అయితే తీసుకున్నాం. బ్యాటరీ వైర్లను అయితే బ్యాక్ సైడ్ ఛార్జింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ముందర మనకు ఇంకా స్పేస్ అయితే ఉండదు. 2 టర్మినల్స్ మాత్రమే ఇస్తాడు. పాజిటివ్ అండ్ నెగిటివ్ కంపల్సరీ ఛార్జింగ్ చేయాలి. అండ్ 3 వోల్ట్ స్పీకర్ అయితే ఒకటి తీసుకోండి. దానికి వైర్లు అయితే ఛార్జింగ్ చేసేయండి. నేను ఇప్పుడైతే దాన్ని మాయం చేస్తాను. ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అలా ఏం లేదు ఫ్రెండ్స్, జోక్ చేశాను. మనమైతే బోర్డులోకి అయితే మనం స్పీకర్ కనెక్షన్ వైర్స్ అయితే ఛార్జింగ్ చేయాలి. దానికి కూడా 2 సైడ్స్ అయితే ఇచ్చింటారు. దాదాపు 2 స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి కోసం. దానికి స్పీకర్ కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కేస్కి అయితే 2 హోల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ఛార్జింగ్ మోడల్ కోసం ఛార్జ్ చేసుకోవడానికి, ఇంకొకటేమో స్విచ్ కోసం ఫ్రెండ్స్.
స్విచ్ చిన్న స్విచ్ అయితే తీసుకోండి, మనకు చిన్నది కాబట్టి కరెక్ట్గా పట్టే విధంగా కట్ చేసుకోండి. నేనైతే ముందుగానే కట్ చేసుకున్నాను సింపుల్ కాబట్టి. దాంట్లో అయితే ముందు ఫస్ట్ మనము డబుల్ ప్లాస్టర్ వేసి ఆ రెండింటిని అంటించేద్దాం. ఎందుకంటే మళ్ళీ అవి ఊడిపోకుండా మళ్ళీ డివైడ్ అయిపోయి కనెక్షన్ వైస్ అయితే కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. కట్ కాకూడదని నేను రెండింటికి డబుల్ ప్లాస్టర్ వేస్తున్నాను. దాని తర్వాత మనము ఛార్జింగ్ మోడల్ తీసుకొని కరెక్ట్గా హోల్ ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిలోకి అయితే కానీ స్పీకర్ని ఫిట్ చేసి పైన బాటంలో మనం ఫిట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ మనం ఇదైతే ఫిట్ చేద్దాం. తర్వాత దీనికి గ్లూ వేయాలి ఫ్రెండ్స్, అదైతే వీడియో చూపించలేదు. ఫస్ట్ మనం దీన్ని ఇన్సర్ట్ చేద్దాం, ఛార్జింగ్ మోడల్ని ఇన్సర్ట్ చేద్దాం కరెక్ట్గా. దానికి డబుల్ బ్లాస్టర్ అయితే వేసేద్దాం, ఎందుకంటే మనం బాగా షార్ప్గా అంటుకుంటుంది అండ్ చాలా బాగా నిలబడుతుంది. ఫేవిక్విక్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, అందుకే ఫేవిక్విక్ నేనైతే యూజ్ చేయలేదు, డబుల్ బ్లాస్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా డబుల్ బ్లాస్టర్ అయితే యూజ్ చేయండి. తర్వాత నేను అది వేసిన తర్వాత నేను గ్లూ గమ్ అయితే వేస్తాను, గ్లూ స్టిక్ గమ్ అయితే వేసాను, అదైతే చూపాను. ఛార్జింగ్ మోడల్ని అయితే లోపల ఫిట్ చేసిన తర్వాత మనం బ్యాటరీకి ఉన్న కనెక్షన్ 2 వైర్స్కి అయితే మన స్విచ్ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మన బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ కావడం కోసం రెండింటికి వైర్లు అయితే సాల్వింగ్ చేయండి, నీట్గా సాల్వింగ్ చేయండి మళ్ళీ ఊడిపోకుండా. తర్వాత దాంట్లో అయితే ఇన్సర్ట్ చేయండి. నాకైతే ఫేక్కి అవసరం లేదు, కరెక్ట్గా కూర్చుంది కాబట్టి. కావాలంటే మీరు ఫేక్కి వేసుకోవచ్చు, కానీ ఫేక్కి వేసుకుంటే స్విచ్లోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఫేక్కి అయితే వేయట్లేదు. నేనైతే బ్యాటరీకి అయితే ఫేక్కి వేస్తున్నాను, ఎందుకంటే బ్యాటరీ షేక్ ఇస్తుంది, కదలాడుతూ ఉంటుంది కాబట్టి నేను ఫేక్కి వేసాను. అండ్ ఈ బోర్డుకి అండ్ లోపల ఫిట్ చేయడం కోసం దీనికి డబుల్ బ్లాస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. సైడ్కి అయితే అంటించేసాను, సింపుల్గా అంటించేయండి, అది కూడా మనకి షేక్ ఉండకూడదు. ఇప్పుడైతే మనం ఈ స్పీకర్ని కూడా పైన ఇన్సర్ట్ చేసేసాము. ఇప్పుడు నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఈ ఫేక్ని అయితే వేసేసాను, నీట్గా అతుక్కెళ్ళింది, బాగుంది. ఇప్పుడైతే చూడటానికి కూడా బ్లూటూత్ని అయితే ఆన్ చేసి చూద్దాం. మనం బ్లూటూత్ స్పీకర్ని సెట్ చేయాలంటే ముందు మనకు వేరే మొబైల్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ మొబైల్లో అయితే మనం బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకొని దాన్ని పేర్ చేసుకోవాలి, అంటే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి న్యూగా కొత్త పేరు అనేది వస్తుంది, నా దానికి అయితే BT01 అని వచ్చింది. దాన్ని అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ మీరే వినండి, మ్యూజిక్ అయితే చాలా బాగా ఉంటుంది. చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మ్యూజిక్ విన్నాం వర్క్ సింబల్ చూపిస్తుంది కనెక్ట్ అయినట్టుగా. ఇప్పుడైతే మనం మ్యూజిక్ అయితే పెట్టి చూద్దాం. సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లోడింగ్ అవుతుంది, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వినండి మీరే, సౌండ్ అయితే యాడ్ అయితే వచ్చింది. 1 minute వెయిట్ చేయండి, యాడ్ వెళ్ళిపోతుంది. So beautiful, but it's always with you. My head's always stuck in time. Let me go, cause I've been holding up for far too long. I've been fighting and keeping strong. Now you just gotta let me go. Time will wash away every feeling that can cause me pain. All these memories I can't escape. Can you let them all wash away? Let it